జగన్మోహన్ రెడ్డి గారు మొన్న నేను చేసింది చెప్పుకోలేకపోయినా అందుకే ఓడిపోయిన అంటున్నారు. నిజమేనా అది? నిజం బ్రో, 100%. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాంట్లో ఈరోజు చంద్రబాబు అధికారం ముందు ఈ రాష్ట్రంలో 6 కోట్ల అప్పు చేశారని చెప్పాడు. కానీ నిర్మలా సీతారామన్ ఏం చెప్పిందంటే ఈ దేశంలో మన ఆంధ్రప్రదేశ్ 7 లక్షల కోట్లు అప్పు అయింది. దాంట్లో జగన్ టైంలో 3 లక్షలు, చంద్రబాబు టైంలో 3 లక్షలు. దీన్ని అబద్ధంగా వీళ్ళు మొన్న స్ప్రెడ్ చేశారు. ఇంకో విషయం ఏంటంటే జగన్ గారు 5 సంవత్సరాలు పరిపాలించారు ఈ రాష్ట్రంలో. 2 సంవత్సరాలు కరోనా పోయింది. అగ్రదేశమైన అమెరికా లాంటి దేశాలే కరోనాకు వణికాయి. అలాంటిది మన దేశంలో చాలా ఈజీగా మనం దాన్ని మొత్తాన్ని అరికెట్టాం. ఎలాగంటే గ్రామ సచివాలయాలు పెట్టి వాలంటీర్లు పెట్టి మనం విలేజ్ల్లోనే మనం వీళ్ళు వ్యాక్సిన్ చేసి మనం చాలా బాగా కంట్రోల్ చేసాం. మిగతా 3 ఇయర్స్లో మనం చూసుకుంటే ఈరోజు రాష్ట్రంలో 52 మెడికల్ మనకి పిహెచ్సి హాస్పిటల్స్ వచ్చాయి. దాంట్లో 100 పడకల హాస్పిటల్ 50 వచ్చాయి. అలాగే 42 వచ్చి 200 పడకల హాస్పిటల్ వచ్చాయి. అలాగే ఈరోజు రాష్ట్రంలో 17 మెడికల్ కాలేజీలో నర్సీపట్నం ఇది ఒకటి. ఇంకో విషయం ఏంటంటే 17 మెడికల్ కాలేజీలో 7 కంప్లీట్ అయినాయి. 7 కూడా ఇది రాజమండ్రి, నెక్స్ట్ పులివెందుల, నంద్యాల, మచిలీపట్నం ఇవన్నీ కంప్లీట్ అయినాయి. ఈరోజు మన హోమ్ మినిస్టర్ గారు ఏమంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి ఒకవేళ నిజంగా కట్టుంటే వచ్చి చూసి బీపీ చెక్ చేయించుకుంటున్నారు. 2029లో జగన్ గెలిచిన తర్వాత నీకు బీపీ చూపిస్తాం మేమందరం. ఎలా చూపించాలో నీకు తెలుసు నాకు. ఎందుకంటే అనిత నువ్వు ఖచ్చితంగా నోరు దగ్గరించి మాట్లాడుకో. ఈరోజు నువ్వు ఏదో అధికారం ఉందని ఇష్టాచారంగా మాట్లాడుతున్నావు. నువ్వు దళితురాలు కాబట్టి ఈరోజు నేను ముందు పెట్టి వాళ్ళు ఆడుకుంటున్నారు. పెద్ద టీడీపీలో పెద్ద నాయకులే సైలెంట్గా ఉన్నారు. నీకెందుకంత బొలుపు? నువ్వు సైలెంట్గా కూర్చొని మాట్లాడు. రేపు అధికారం పోయిన తర్వాత నేను లోపల తీసుకెళ్ళి వేస్తాను. నీకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం, డెవలప్మెంట్ ఏంటి? అద్దాల మీద కడితేనే డెవలప్మెంట్ కాదు. ఈరోజు ప్రతి ఒక్కటికి నోట్లో అన్నం వెళ్తుంది. ఇంట్లో కట్టుకోవడం బట్టలు ఉన్నాయి. ఒంటి మీద నువ్వు ఉండడానికి ఇల్లు ఇచ్చాడు. 33 లక్షలు ఇల్లు ఇచ్చాడు. చంద్రబాబు 14 ఏళ్ళు రాష్ట్రం పరిపాలించాడు. ఏ రోజైనా 33 లక్షలు ఇల్లు ఇచ్చాడా? ఇంకో విషయం ఏంటంటే ఈరోజు మనకు సచివాలయాలు, గ్రామ వార్డు సచివాలయాలు వచ్చాయి. గాంధీ గారి కళ్ళకన్నది ఈరోజు ఏమైందంటే గ్రామం మధ్య మన విలేజ్ల్లోనే గ్రామ సచివాలయాలు కట్టి ప్రతి ఇంటింటికి 50 ఇంటికి ఒక వాలంటీర్లను పెట్టి గ్రామ వద్దానికి మనకి ప్రతి ఒక్కదాన్ని తీసుకొచ్చి, అలానే మనకి ఇంకో విషయం ఏంటంటే 1,30,652 గ్రామ వార్డు సచివాలయాలు కట్టాడు. దాంట్లో 11,000 విలేజ్ సెక్రటేరియలు, 3,000 వార్డ్ సెక్రటరీలు కట్టాడు. ఇవి కట్టడం వల్ల ఏమైందంటే ఒకప్పుడు నేను క్యాష్ ఇన్కమ్ తెచ్చుకోవాలంటే నేను అమర్ ఆఫీస్కి వెళ్ళి వాడు 100 రూపాయలు ఇస్తే కానీ నాకు క్యాష్ ఇన్కమ్ వచ్చేది కాదు. ఈరోజు నా గ్రామంలో నా ఇంటికి వచ్చినాక వాడు క్యాష్ సర్టిఫికేట్ ఇస్తున్నాడు. ఇది డెవలప్మెంట్ కాదా? ఇంకో విషయం ఏంటంటే ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు. ఈరోజు రైతులకి మన రాష్ట్రంలో యూరియా దొరకట్లేదు. రైతులందరూ లైన్లు కట్టి యూరియా కోసం కొట్టుకుంటున్నారు. ఎంత దీనమైన పరిస్థితి వచ్చింది. ఇంకో విషయం ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్. నేను చదువుకుంది చిన్నప్పటి నుంచి గవర్నమెంట్ స్కూల్సే. చంద్రబాబు నువ్వు 40 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు, 30 ఏళ్ళ ఇండస్ట్రీ అంటావు. నువ్వు నిజంగా రాష్ట్రం పరిపాలిస్తే నువ్వు కట్టిన టైంలో కనీసం ఒక రైతు భరోసా కట్టావా? లేకపోతే ఒక విలేజ్ క్లినిక్ కట్టావా? ఒక మెడికల్ కాలేజ్ తీసుకొచ్చావా? ఒక నాడు నేడు స్కూల్ తీసుకొచ్చావా? కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత నాడు స్కూల్స్ అని చెప్పి 40,000 స్కూల్స్ని మార్చాడు. అమ్మఒడికి చెప్పి 15,000 రూపాయలు ఇచ్చాడు. జగన్ గోరుముద్ద, డిజిటల్ క్లాస్ రూమ్స్, సిబిఎస్ఈ, బైజూస్ ఇలాంటివి ఎన్నో. మధ్యతరగతి కుటుంబాలు ఈ దేశంలో 70% అందరూ మధ్యతరగతి కుటుంబాలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా జగన్ వచ్చిన తర్వాత వీళ్ళందరూ బాగుపడ్డారు. నీ ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి చేసిన 3 లక్షలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న టైంలో చేసిన 3 లక్షలు కూడా డీబీటీ డైరెక్ట్ బెనిఫిషరీ ట్రాన్స్ఫర్ అని చెప్పి ప్రతి ఒక్కటి కూడా పేదలకు ఇచ్చాడు. నేను ట్యాక్స్ పేయర్, నేను దేశానికి ట్యాక్స్ కడతాను, రాష్ట్రానికి ట్యాక్స్ కడతాను, సెంట్రల్ జీఎస్టీ కడతాను, స్టేట్ జీఎస్టీ కడతాను. నేను కట్టే ప్రతి రూపాయి కూడా గవర్నమెంట్కి వెళ్తుంది. జగన్ నాకు పథకాల రూపంలో నాకు ప్రతి రూపాయి ఇచ్చాడు. కానీ చంద్రబాబు టైంలో జరగదు. మనం కట్టే ప్రతి రూపాయి కూడా బినామీ చేతుల్లోకి వెళ్తుంది. లేకుంటే సీఎం రమేషో లేకపోతే సుజా చౌదరియో లేకపోతే ఆదాని అంబానీ చేతుల్లో పెట్టి మన దేశాన్ని అప్పు చేస్తున్నాడు. ఇంకో విషయం చెప్పాలి, చంద్రబాబు వచ్చి 16 నెలలు అవుతుంది. చంద్రబాబు లేకుంటే పవన్ కళ్యాణ్ వచ్చి 16 నెలలు అవుతుంది. 16 నెలల్లో రాష్ట్రంలో 1,80,000 కోట్లు అప్పు అయింది. ఈ విషయం మీరు ప్రతి ఒక్కరు తెలుసుకోవాలి. ఎందుకంటే వీళ్ళు చేసే ప్రతి రూపాయి కూడా మన తల మీద ఉంటుంది. ఇంకో విషయం, జగన్ గారు వచ్చిన తర్వాత మన రాష్ట్రానికి 14 ఫిషింగ్ 4 పోర్టులు వచ్చాయి. దాంట్లో ఒకటి ఇంటర్నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎయిర్పోర్ట్ భోగాపురం, నెక్స్ట్ విలేజ్ క్లినిక్ 10,000, గవర్నమెంట్ స్కూల్స్ నాడు నేడు 4 పోర్టులు వచ్చాయి. ఇంకో విషయం ఏంటంటే 9 ఫిషింగ్ హార్బర్లు వచ్చాయి. వైజాగ్లో ఇనార్బిట్ మాల్ వచ్చింది. అలాగే ఇంకో విషయం ఏంటంటే శ్రీకాకుళం ఉద్యాన ప్రాంతం ఉంది. శ్రీకాకుళం ఉద్యాన ప్రాంతంలో వాళ్ళు కిడ్నీ రోగాలతో ఎంతమంది బాధపడుతున్నారు. ఆ శ్రీకాకుళానికి 700 కోట్లు పెట్టి ఎర్రమండ రిజర్వేయర్లో ప్రాజెక్ట్ కట్టి డైరెక్ట్గా శ్రీకాకుళానికి డ్రింకింగ్ వాటర్ ఇచ్చాడు. ఆ గణత జగన్మోహన్ రెడ్డికి మాత్రమే చెందుతుంది, ఇంకెవరికి చెందదు. ఈ మధ్య వచ్చిన పవన్ కళ్యాణ్ వీళ్ళందరూ వచ్చి ఏదో యాక్టర్ల కింద మాట్లాడుతుంటారు. పవన్ కళ్యాణ్ ఈరోజు రాష్ట్రం నువ్వు మాట్లాడుతున్నావు, అధికారం రాకముందు నువ్వు ఏదో నేను క్రిస్టియన్, నువ్వు హిందూ అని చెప్పు. నువ్వు అధికారం వచ్చిందా నువ్వు సనాతన ధర్మం అని చెప్తున్నావు. సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఈ దేశంలో పీఠాధిపతులు ఉన్నారు. 18 పీఠాలు ఉన్నాయి మన దేశానికి. నార్త్లో పీఠ ఉంది, సౌత్లో ఉంది, వెస్ట్లో ఉంది, ఈస్ట్లో ఉంది. ఈ పీఠాధిపతులు ఎందుకు ఉన్నారంటే ధర్మాన్ని కాపాడడానికే. నువ్వు రాజకీయం కోసం మతాల మధ్య కులాల మధ్య చుచ్చులు పెడుతున్నావు. నువ్వు వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో క్రైమ్ రేట్ కూడా ఇంకొక పెరిగింది. నువ్వు మాట్లాడుతున్నావు సినిమాలకి తీసుకోవడానికి నువ్వు పనికొత్త కానీ రాజకీయాలు పనికిరావు. నువ్వు 29లో ఖచ్చితంగా నువ్వు వాడుతావు కూడా, ఖచ్చితంగా నేను చెప్తున్నాను కదా. ఇంకో విషయం, ఈ మధ్య మనకి విజయవాడలో కృష్ణా ఫ్లడ్స్ వచ్చాయి. జగన్ గారు చాలా ముందు చూపుతాం మనకి
కృష్ణ రిటైనింగ్ వాళ్ళు 3 ఫేజ్ల ద్వారా కట్టారు. ఫస్ట్ ఫేజ్ చంద్రబాబు నిజంగా ఓపెన్ చేశాడు, చంద్రబాబు కట్టలేదు, దాన్ని హైట్ పెంచి జగన్మోహన్ రెడ్డి కంప్లీట్ చేశాడు. సెకండ్ ఫేజ్ జగనే స్టార్ట్ చేయడు, జగనే కంప్లీట్ చేయడు. థర్డ్ ఫేజ్ జగనే స్టార్ట్ చేయడు, జగనే కంప్లీట్ చేయడు. ఈ రోజు కృష్ణా నది ఫ్లడ్స్ వచ్చినప్పుడు ఆ రిటర్నింగ్ వాళ్ళు లేకపోతే కొన్ని వేల మంది చనిపోయేటోళ్ళు. కాబట్టి ఈ రోజు కృష్ణా ప్రజలందరూ కూడా ఆ కృష్ణా నది ఉన్న కృష్ణలంక లేకపోతే సింగనగర్ వీళ్ళ ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు జగన్మోహన్ రెడ్డి రిటర్నింగ్ వాళ్ళు కట్టడం వల్ల ఈ రోజు మీరు బతుకున్నారు, మీ ప్రాణాలు ఉన్నాయి, మీ పిల్లల భవిష్యత్తులు ఉన్నాయంటే మీరు అర్థం చేసుకోవాలి. ఇంకో విషయం, జగన్ గారి డెవలప్మెంట్ అంటే ఏం కావాలి మనకి? బెంచ్ సర్కిల్, విజయవాడ బెంచ్ సర్కిల్ కట్టిన జగన్మోహన్ రెడ్డి, కనకదుర్గం ఫ్లైఓవర్ కట్టిన జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ ఎన్ఐటి ఫ్లైఓవర్ కట్టిన జగన్మోహన్ రెడ్డి, అనంతపురం క్లాక్ టవర్ కట్టిన జగన్మోహన్ రెడ్డి, వైజాగ్ రాజమండ్రి మోరంపూడి ఫ్లైఓవర్ కట్టిన జగన్మోహన్ రెడ్డి, తిరుపతి శ్రీవైకుంఠ ఫ్లైఓవర్ కట్టిన జగన్మోహన్ రెడ్డి, నెక్స్ట్ నెల్లూరు ఫ్లైఓవర్ కట్టిన గవర్నమెంట్. ఇంకో విషయం చెప్పాలి, జగన్ గారి గవర్నమెంట్లో రోడ్లు బాగోలేదు అని చెప్తున్నారు. ఒక రోడ్డు కన్స్ట్రక్షన్ చేస్తే 8 సంవత్సరాలు ఉండాలి. నిజంగా చంద్రబాబు నాయుడు 2014లో కడితే రోడ్ని అతను 22 దాకా ఉండాలి. అలాగే 2015లో కడితే 23 దాకా ఉండాలి, 2016లో కడితే 24 దాకా ఉండాలి. చంద్రబాబు ఈ ప్రభుత్వంలో నువ్వు రోడ్లు కట్టగా వేసి ఉంటే 8 సంవత్సరాలు ఉండాలి. జగన్ పరిపాలించింది 5 సంవత్సరాలు మాత్రమే. నువ్వు నిజంగా రోడ్లు వేసి ఉంటే ఈ రోజు రాష్ట్రంలో రోడ్లు ఎందుకు పాడవుతాయి ఆ విషయం కూడా తెలుసుకోవాలి. మన వైజాగ్ టూరిస్ట్ ప్లేస్ కైలాసగిరి ఈ మధ్య గ్లాస్ బ్రిడ్జ్ ఈ మధ్య సోషల్ మీడియాలో బాగా ఫేమస్ అవుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారు 8 కోట్లు పెట్టి కట్టారు. ఇంకో విషయం ఏంటంటే ఈరోజు జగన్ గారు చాలా డెవలప్మెంట్ చేశారు కానీ చెప్పుకోవడం రాలేదు. ఇంకో విషయం ఏంటంటే నేను చెప్పింది ఇప్పుడు దాకా డెవలప్మెంట్ మాత్రమే. అతను ఈరోజు చాలా సంక్షేమ కార్యక్రమాలు చేశారు. జగన్ గారు చేసిన ప్రతి రూపాయి అప్పు కూడా ప్రజలకే వచ్చింది. కానీ మనం కట్టే రూపాయి ఇప్పుడు ప్రభుత్వంలో మన చేతులకు రాదు. ఎందుకంటే అమరావతి క్యాపిటల్ ఎవరు చెప్పాడయ్యా? అమరావతి అనేది రాజధానికి అన్ఫిట్. అది విశాఖపట్నం క్యాపిటల్ ఫర్ గుడ్. ఎందుకంటే ప్రపంచ పటం తీసుకుంటే నీకు ఎక్కడైతే సీపోర్ట్లు ఉన్నాయో ఈరోజు బెంగళూరు, ఈరోజు చెన్నై తీసుకో, లేకుంటే కొచ్చి తీసుకో, ఈరోజు గుజరాత్ తీసుకో, ఈరోజు నోయిడా, ఇవన్నీ కూడా, లేకుంటే సిడ్నీ ఆస్ట్రేలియా క్యాపిటల్, క్యాన్బెర్రీ, ఇవన్నీ తీసుకుంటే ఇవన్నీ ప్రపంచ చిత్రపటంలో పోర్ట్ సిటీలే. విశాఖపట్నం నెంబర్ 1 క్యాపిటల్ సిటీ. ఎందుకంటే నువ్వు క్యాపిటల్ కట్టాలంటే రోడ్ కనెక్టివిటీ ఉండాలి. విశాఖపట్నం రోడ్ కనెక్టివిటీ ఉంది, రైల్వే ఉంది, సీవే ఉంది. నువ్వేమైనా కంపెనీ పెట్టుకోవాలనుకుంటే ఇప్పుడు అమరావతి క్యాపిటల్ చేస్తే ఎవరికయ్యా? నీకు అర్థం కావట్లేదు. ప్రజలందరూ కూడా మతంలో పడిపోయి, కులంలో పడిపోయి మనం చంద్రబాబు సపోర్ట్ చేస్తున్నావు. ఎందుకంటే మీరు అవన్నీ పక్కన పెట్టి ఒకసారి ఆలోచించండి నీతిగా. ఎందుకంటే విశాఖపట్నం డెవలప్ అయిన ప్రాంతాన్ని నువ్వు 10 రూపాయలు పెట్టి డెవలప్ చేస్తే ఇంకా బెటర్గా డెవలప్ అవుతుంది, బూస్టింగ్ ఇస్తే. కానీ చంద్రబాబు ఏమన్నాడంటే అసలు ఏమీ లేని దానికి నువ్వు అమరావతిలో ఏమీ లేదు, అదంతా అగ్రికల్చర్ ల్యాండ్. నువ్వు అగ్రికల్చర్ ల్యాండ్ మొత్తం డిస్ట్రాయ్ చేసి అక్కడ నువ్వు ఎయిర్పోర్ట్ కడుతున్నావు. ఎయిర్పోర్ట్ దేనికయ్యా? పక్కన భోగాపురం, నీకు పక్కన గన్నవరం ఎయిర్పోర్ట్ ఉంది కదా, నేషనల్ ఎయిర్లే ప్రకారం రూల్ ప్రకారం 100 కిలోమీటర్కి ఒక ఎయిర్పోర్ట్ కట్టాలి. నువ్వు పక్కనే 76 కిలోమీటర్లు నువ్వు ఎయిర్పోర్ట్ ఏ విధంగా కడతావు నాకు అర్థం కావట్లేదు, బుర్ర లేకపోతే. ఇంకో విషయం ఏంటంటే అమరావతి వేస్ట్. ఎందుకంటే నేను చెప్తున్నాను కదా, అది కృష్ణానది పక్కన ఉంది. రేపు ఫ్లడ్స్ వస్తే ఖచ్చితంగా అమరావతి మునిగిపోద్ది. ఇప్పుడు మన వర్షం వస్తేనే మునిగిపోతుంది. దాంట్లో స్విమ్మింగ్ పూల్, దాంట్లో బోట్లు వేసుకుని వెళ్ళాల్సి వస్తుంది. కానీ రాష్ట్రం డెవలప్ అవ్వాలంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టుగా 3 ప్రాంతాలు అంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి కదా. ఒకే ప్రాంతంలో డెవలప్ చేస్తే ఈరోజు తెలంగాణ, ఆంధ్ర ఉమ్మడి కలిసి ఉన్నప్పుడు, ఆంధ్ర హైదరాబాద్ కూడా మన క్యాపిటల్ ఉన్నప్పుడు మనకు హైదరాబాద్ మాత్రం డెవలప్ చేసాం. హైదరాబాద్ డెవలప్ చేయడం వల్ల ఏమైందంటే ఈరోజు హైదరాబాద్ వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయింది. అలాగే ఒకటే ప్రాంతం డెవలప్ చేస్తే రేపు ఫ్యూచర్లో ఏమన్నా ఆర్టికల్ 3 ప్రకారం మనకి ఏమైనా సపరేట్ స్టేట్ కావాలని అడిగితే ఖచ్చితంగా అది వేరే ప్రాంతానికి వెళ్ళిపోతుంది. కాబట్టి జగన్ గారు అన్నట్టు ఏంటంటే అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి. డీసెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ అంటే విశాఖపట్నం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ చేద్దాము, లెజిస్లేటివ్ క్యాపిటల్ వచ్చి అమరావతిని చేద్దాము, నెక్స్ట్ జ్యుడిషియల్ బెంచ్ వచ్చి రాయలసీమలో పెడదామని చెప్తే ఇది నెంబర్ 1 ఆలోచన. ఎందుకంటే మన ప్రజలకు అర్థం కావట్లేదు. మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా రోజు మన ఏన్షియన్ ఇండస్ట్రీ తీసుకుంటే మహమ్మద్ బిన్ తుగ్లక్ కూడా మంచి రిఫార్మ్ తీసుకొస్తాడు. అప్పుడున్న ప్రజలకు అది అర్థం కాక తర్వాత బాధపడతారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చేసిన డెవలప్మెంట్ అది మీకు అర్థం కావట్లేదు. ఈరోజు అర్థమవుతుంది. ఈరోజు అంటే డిఎస్సి మొత్తం దగ్గర. ఈరోజు జాబ్ క్యాలెండర్లు అన్నాడు, జాబ్ క్యాలెండర్ లేదు, ఏమీ లేదు. ఈరోజు ఉద్యోగులందరూ విజయవాడలో సమ్మె చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నారో మీకు అర్థం కావట్లేదు. రైతులకు యూరియా దొరకట్లేదు. మన దగ్గర కదా ఎక్కడ మొత్తం చూడు రైతులు చాలా దారుణం అయిపోయారు. అలాంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి టైంలో మీరు ఆర్బీఐకి వెళ్ళి మీరు యూరియా తెచ్చుకునేటోళ్ళు అంత మీకు దగ్గరలో సదుపాయం ఉంది. ఈరోజు వాలంటీర్ సిస్టమ్ లేదు. రాష్ట్రాన్ని మొత్తాన్ని దగా చేస్తున్నారు, మీకు అర్థం కావట్లేదు. పవన్ కళ్యాణ్ అయితే పార్ట్ టైం సీఎం, పార్ట్ టైం డిప్యూటీ సీఎం కింద ఉంటున్నాడు. ఎప్పుడు వస్తాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. పిఠాపురాన్ని సినిమాలు తీసుకోవడానికి నువ్వెందుకు రాజకీయ నాయకుడు నాకు అర్థం కావట్లేదు. ఇంకో విషయం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ జగన్మోహన్ రెడ్డి ఈజ్ ద రైట్ పర్సన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఫ్యూచర్. మీకు అర్థం కావట్లేదు. జగన్ డెవలప్మెంట్ చాలా చేశాడు కానీ చెప్పు కూడా రాలేదు. కానీ ఏంటంటే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది జగన్ చేసిన డెవలప్మెంట్ ఏంటో. ఎందుకంటే మనం చేసుకోవాలి. ఈరోజు చంద్రబాబు చెప్తున్నాడు కదా, ఈరోజు మన ఏషియాలోనే లార్జెస్ట్ ఇప్పుడు నక్కబెల్లో స్టీల్ ప్లాంట్ వచ్చింది, ఆర్సీ మిత్తులండి 1,63,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్ వచ్చింది. అది జగన్ గారు ఎంఓఈ చేయించాడు 2022లో దావోస్ మీటింగ్లో. అది కూడా జగన్ గారికి అంతే. ఈరోజు మనకి అచ్యుతాపురం ఎన్టీపీసీ అది కూడా 1,50,000 కోట్లు ఇన్వెస్ట్మెంట్, అది కూడా జగన్ గారికి అంతే. ఈ దేశంలో చాలా ఇన్వెస్ట్మెంట్ తీసుకొచ్చాడు జగన్, కానీ చెప్పు కూడా రాలేదు. కానీ జగన్ ఏంటంటే మంచిగా ఉన్నాడు అంతే. కాబట్టి ప్రజలంతా కూడా అర్థం చేసుకొని మన 29లో మళ్ళీ జగన్ గారు అధికారంలోకి వచ్చినట్టు చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీవన్.